మీరు యాక్చువల్లీ తాత క్యారెక్టర్ అంటే మనవాళ్ళు ఈ ఏజ్లో ఉంటారు. మీ అబ్బాయిని పెట్టుకున్నప్పుడు ఫస్ట్ విన్నప్పుడే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. చేస్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే కొడుకు అక్కడ మీకు ఆపోజిట్లో మనవడిగా కనిపిస్తారు. ఊరికి మనం అనుకుంటాం కానీ ఇక్కడ తండ్రి కొడుకు అని ఇచ్చిన క్యారెక్టరు డైలాగ్స్ వాడు ఏం చేస్తున్నాడు మనం ఏం మాట్లాడుతున్నాం ఆ క్యారెక్టర్లోకి మనం వెళ్ళిపోవటం. షార్ట్లో ఉన్నప్పుడు గౌతమ్ తండ్రి బిడ్డగా నేను ఇతనితో చూస్తున్నాను, తాత అని వాడు ఇలా వచ్చి నోట్లో వేలేసుకుని తాత నన్ను ఎక్కించుకొని, ఇవన్నీ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ ఈజ్ పెర్ఫార్మెన్స్. యు ఆర్ అన్ యాక్టర్ బిఫోర్ ది కెమెరా, యు ఆర్ అన్ యాక్టర్ ఆన్ ది డయాస్. ఆఫ్టర్ దట్ యు ఆర్ నాట్ అన్ యాక్టర్. వాళ్ళు ఇప్పుడు ఏజ్లో కాకపోయినా నిజంగా చిన్న పాప, ఇప్పుడు సపోజ్ ఇంకో విషయం చెప్పాలంటే డ్రంక్ అనుకోండి, బాగా తాగేది వాడు, మీరు తాగుడు అలవాట్లేదు కదా, మీరు ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తారండి అంటే, ఆర్టిస్ట్కి కావాల్సినటువంటి అతి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అబ్జర్వేషన్. వాడు ఒక దుర్మార్గుడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, మంచివాడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డాక్టర్లో కూడా మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ ఎలా ఉంటాడు, హోమియోపతి డాక్టర్ ఎలా ఉంటాడు, లేకపోతే ఒక మామూలు ఇంగ్లీష్ చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా ఉంటాడు. ఈ వేరియేషన్స్ జనరల్గా మనకు ఒక ఎప్పుడు ఆర్టిస్ట్కి ఉండాల్సింది ఏంటంటే ఒక యాంటీనా ఒకటి ఓపెన్ అయ్యి ఉండాలి. అదేంటంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్లో పర్ఫెక్ట్గా ఉండగలిగిన ప్రతివాడు ఆర్టిస్ట్ అవుతాడు. అవతల వాడు మనకి కొడుక బావుమరిదా ఇంకోట అని ఉండదమ్మా. హ్యాపీగా మనకి ఇచ్చిన డైలాగు అందులో ఇఫ్ యూ ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్, పర్టికులర్లీ ఫర్ ద షార్ట్, that will be nice. If shot is happy, if scene is happy, if scene is happy, every film is happy. Automatically producer will be happy. Thank you.